UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీ కలర్ని చూసి ఇండస్ట్రీలో కూడా మీరు అడుగు పెట్టారు, కానీ ఎవరన్నా మిమ్మల్ని అలా ఇన్సల్ట్ చేసినవి ఉన్నాయా? చేశారు. ఉమ్. ఒక అంటే ఆవిడ ఎలాంటి- చేసింది. ఎలాంటివి ఎదుర్కొన్నారు? ఒక అమ్మాయి చేసింది. ఉమ్. నేను ఇంత తెల్లగా ఉన్నాను, నువ్వు ఇంత నల్లగా ఉన్నావు, నీకు నేను కావాలా ఉహు. అన్నంత చెప్పింది. అంటే ఇండస్ట్రీలోనా బయటనా? బయట ఎక్కడాడ ఓకే ఓకే, బయట. బయటే. అంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి అనుకోవచ్చా మీకు? ఫెయిల్యూర్స్ ఏం లేవు. లవ్ ఉన్నాయి. ముందు ప్రేమ తెలియదు. ఎందుకంటే మా కాలేజ్ డేస్లో నేను చాలామందికి ఒక 10-15 అమ్మాయిలకి లవ్ లెటర్లు అదే లవ్ చెప్పేవాడిని. ఉమ్. నువ్వంటే ఇష్టం నాకని. ఉహు. ఫస్ట్ కొట్టాడు మా ఫ్రెండ్స్ వాళ్ళు, ఉమ్. సెకండ్ సారి కొట్టాడు, ఉమ్. మూడోసారి వదిలేసాడు. ఎందుకంటే మంచోడు కదా వీడను. కాదు, ముందు ఆడికి క్లారిటీ లేదన్నాడు. మా సార్ అడిగితే ఆయన ఎందుకు వదిలేశారా అంటే ముందు ఆడికి క్లారిటీ లేదు. నేను ప్రేమిస్తున్నా, సిన్సియర్ కాదు, అట్రాక్షన్ అంతే. ఇప్పుడు కూడా మీరు 6 సినిమాలు చేసినా 40 సినిమాలు చేసినా ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చూడగానే ఒక మాట అంటారు, ఏమని? మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ అంటారు, జగనన్న అంటున్నారు. జగనన్న అంటారు, జగనన్నే అంటారు, అంతే. జూనియర్ జగనన్న అంటారు, లేదా మిమిక్రీ ఆర్టిస్ట్ అని ఇంతవరకు నా లైఫ్లో ఎవరు అనలా. జగనన్నే. కారణం ఏంటంటే మిమిక్రీ ఆర్టిస్ట్ కంటే వాళ్ళు ప్రొఫెషనల్గా, అంటే ఇప్పుడు దాన్ని ప్రొఫెషనల్గా అనుకున్న విధానంలో ఉంటే అన్ని వాయిస్లు చేయాలి. అవును. మనం చేయట్లేదు కదా. ఇప్పుడు నాకు బాలయ్య బాబు గారు వచ్చు, చంద్రబాబు సార్ వాయిస్తా, తర్వాత జగన్ గారికి చేస్తా. మీకు వచ్చిన వాళ్ళ వాయిస్ లో ఒక టప నాన్ స్టాప్. ఓయ్ హనుమంతుడు అడుక్కు తింటే గరకమంతుడు గీక్కుతున్నాడని ఏట్రని నస్స నన్నే కొడతావురా రే, ఒకరిని కొట్టారని ఊరంతా తగలబెట్టేసిన వాడిని నన్ను గెలకొద్దు, నేను మొనార్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడు రాయ్, మోనార్క్, నేను మొనార్క్ని. అట్లా అంటే వాయిస్ కూడా దగ్గరగా ఉండాలి. ఇప్పుడు ఒక వాయిస్, ఇప్పుడు అదే మీరు చెప్పినట్టు చంద్రబాబు సార్దైనా జగన్ గారిదైనా అంతా ఒకే ప్యాటర్న్లో ఉంటాయి కాబట్టి ఆ వాయిస్కి లింక్ ఉంటుంది. సో అవన్నీ అట్లా వస్తాయి అన్నమాట. చాలా సంతోషకరమైనటువంటి విధానం అది. అన్నిటికంటే ఒకటి వినాలని ఉంది, పవన్ కళ్యాణ్ గారి డైలాగ్. అయ్యో బాబోయ్, మాకు కావాలి. అందరూ నేను జనసేన పట్టి పెట్టింది జనం కోసం, వాడి కోసం కాదు కదా. మీరు జనం దగ్గరికి వెళ్ళండి, జనం పడుతున్న కష్టాలు తెలుసుకోండి. లాస్ట్ లో వచ్చేసింది, ఏదో వచ్చింది మొత్తానికి. అమ్మా ఏదో మొత్తానికి సక్సెస్ సాధించాం. సక్సెస్ సాధించా అంటే చిన్న భయం ఉండేనా ఆ డైలాగ్ చెప్పి? పవర్ స్టార్, అది పవర్ స్టార్, ఇది ఎవరికైనా పవర్ స్టార్. కానీ ఇండస్ట్రీ నేను ఎక్కడ పుట్టి అసలు ఎక్కడ మా అమ్మ నాన్నతో డ్రామాలు అయ్యి అసలు ఈరోజు ఇక్కడ దాకా. మీరు ఆర్టిస్ట్ అని మీరు చెప్తున్నారు, ఏదో డైరెక్షన్ చేయబోతున్నారని తెలుస్తుంది. డైరెక్టర్గా ఎవరు చెప్పారు? మాకు తెలుస్తుంటాయి కదా, మీరు చెప్తేనే తెలుస్తాయి. అంటే మేము విన్నది నిజమేనా? ప్రొడ్యూసర్ సర్చ్లో ఉన్నాం. ప్రొడ్యూసర్ సర్చ్ అంటే డైరెక్షన్ చేయాలనేది ఉంది, చేస్తారు. అంటే పూర్తి స్థాయిలో డైరెక్టరు సర్టెన్ లాంగ్ పీరియడ్లో కాదు, ఒకటి చెయ్యాలని ఉంది, చేస్తాం. అంటే ఒక డైరెక్షన్ పరంగా అంటే ఎలాంటి కథ ఎంచుకోబోతున్నారా? ఆల్రెడీ ఏం చేసుకున్నాను, స్క్రిప్ట్ అంతా రాసేసాం. కాంతారా, బలగం, పెద్దగా వెళ్ళిపోతున్నా, అలాగే విరూపాక్ష. అంటే బలగం కాదు, విరూపాక్ష, కాంతారా, ఈ టైప్లో ఆల్రెడీ స్క్రిప్ట్ లాక్ చేసుకున్నాను. సో ప్రొడ్యూసర్ ఓకే అయితే అది స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ సినిమాలల్లో ఇన్ని సినిమాలు చేశారు, ఈ సినిమాలల్లో ఏ డైరెక్టర్ అంటే మీకు బాగా అభిమానం ఏర్పడింది? పూరి జగన్నాథ్ గారు. చేశారా? అన్నే ఇష్టం, అన్నే ఎప్పటికీ అన్నే ఇష్టం. మీరు చేసిన సినిమాలలో ఏ డైరెక్టర్? నేను చేసిన సినిమాలా నేను అడిగేది అదేనండి. ఇండస్ట్రీ పరంగా పూరి అన్న. నేను చేసిన సినిమాలలో ఈయన మీకు మాత్రం చెప్తా, షమీర్ సుల్తాన్ అన్న, ఆయన మంచి టాలెంటెడ్. ఆయన లాల్ సలాం అని ఒక వెబ్ సిరీస్ వచ్చింది, లాల్ సలాం, అందులో నేను నక్సలైట్ పాత్ర చేశా. ఆ డైరెక్టర్ గారు నాని గారు, మంచి టాలెంటెడ్. ఆయన కూడా మంచి తీసుకున్నాడు అట్లా, ఆయన కూడా మంచి టాలెంటెడ్. ఇప్పుడు ఒకవేళ మీకు హీరోగా అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉన్నాం. చేయడానికి రెడీ?
అది చెప్పాను కదా చేయడానికి రెడీగా ఉన్నాను. హీరోగా అవకాశం వస్తుంది ఏ పాత్ర అయితే ఏంది వస్తుంది ఆ? వస్తుంది. అంటే ఏ కాన్ఫిడెంట్ తో చెప్తున్నా చెప్పాను కదా మనకాడ వర్క్ ఉందని. వర్క్ ఏ పాత్ర అయినా మనం అర్థం అంటే చేసుకోవాలి. హైట్ పర్సనాలిటీ కలర్ హైట్ అవసరం లేదు. బర్నింగ్ స్టార్ సంపన్న విజయ్ సేతుపతి గారు ఇంతలా ఉంటుంది పొట్ట. విజయ్ సేతుపతి గారు, బర్నింగ్ స్టార్ సంపు అన్న, శకల శంకర్ అన్న, ఆయన అన్న పేరు సప్తగిరి అన్న, వీళ్ళంతా ఏంటి పర్ఫార్మెన్స్. మనిషికి కావాల్సింది హైటు తెలుపు కాదు, పనితనం ఉండాలి. నీకు పనితనం ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు. అంతేగాని ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, గాలి కొట్టామా ఆడవరకే, మళ్ళీ దిగిపోతుంది. మాటలు చెప్పామా ఇంకోటి చేసామా అవతలోడి మీద చాడీలు చెప్పి ఆ పాత్ర మనం తీసుకొని మనం చేసామా, ఇవన్నీ కూడా సగం వరకే ఉంటాయి. ఎవరు దోచని సొత్తు టాలెంట్, చదువు. ఎవరు దోచలేరు ఇన్ని. మన దగ్గర డబ్బైనా ఇంకోటైనా ఉంగరమైనా ఏదో ఒకటి ఎత్తుకోపోతారు, కానీ మన దగ్గర చదువు అయినా మన దగ్గర విద్య అయినా ఎవరు దోచరు. సో ఆ విద్య మనం ఏ స్థాయికైనా తీసుకెళ్తుంది. నేను దాన్ని నమ్ముకున్నా, ఏ స్థాయికైనా తీసుకెళ్ళిపోద్ది. అసలు ఊహించం. అల్టిమేట్గా నా గోల్ ఏంటంటే సైమా అవార్డు, పెద్ద అవార్డులు, మన జాతీయ అవార్డు ఇలాంటి తీసుకోవాలి. నేను తీసుకోవాలని నా గోల్ అంతే.